దేశవ్యాప్తంగా దివాళీ సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జవాన్లకు స్వీట్లు పంచిపెట్టారు. సమీప గ్రామ ప్రజలతో ముచ్చటించారు. ప్రధాని పిలుపుతో కేంద్ర మంత్రులు కూడా జవాన్లతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు చెప్పారు. భారత్ చైనా సరిహద్దులో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ ప్రాంతానికి వెళ్లిన మోడీ ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ పోలీస్ ఫోర్స్ ఆర్మీ సిబ్బందితో ముచ్చటించారు. సైనికుల సంక్షేమం కోసమే 1 ర్యాంక్ 1 పెన్షన్ తీసుకొచ్చామన్నారు. सामान्य रूप से हर किसी का मन करता है दिवाली अपनों के बीच मनाना. मेरा भी मन करता है दिवाली अपनों के बीच मनाऊं और जो अपने हैं उनके बीच आया हूं, जिनके कारण सुख चैन की जिंदगी जी सकता है. जब आप जगते हैं तब वो सोते हैं. अगर आप न जगते तो उनके नसीब नींद भी नहीं होती. कठिन तपस्या होती है, सामान्य तपस्या नहीं होती. అంతకుముందు సమీపంలోని చాంగు గ్రామానికి వెళ్లారు ప్రధాని. ముందస్తు సమాచారం లేకుండానే ప్రధాని అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ప్రధానికి సన్మానం చేశారు. కేంద్ర మంత్రులు సదానంద గౌడ, అనంతకుమార్, బీజేపీ ఎంపీ యడ్యూరప్ప బెంగళూరులో ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి జరుపుకున్నారు. జవాన్లకు స్వీట్లు పంపిణీ చేశారు. These soldiers, when these officers of various forces of military, they leave their family, they leave everybody, and they sacrifice their whole life in giving safety and security to our country. So an individual, a citizen of this country, he should feel that yes, those people should be respected. बाकी सेना के जो वीर जवान हैं वो अपने जान पर खेल करके यानी त्याग, शहादत और बलिदान दे करके भारत के 122 करोड़ जनता की सुरक्षा हासिल किया है. ఢిల్లీలో కంటోన్మెంట్ లోని రాజ్ పుథాన్ రెజిమెంట్ లో కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. జవాన్లకు స్వీట్లు పంచిపెట్టారు. दिवाली की छुट्टियों के अंदर भी हमारे देश की रक्षा करते हैं, सीमाओं पर तैनात हैं. सियाचिन से लेकर ऊंची ऊंची पहाड़ियों के ऊपर वे देश की सुरक्षा का प्रबंध करते हैं. तो हमें लगा कि हमारा मंत्रालय और हमारे जो नौजवान युवा साथी हैं क्यों न इन सैनिकों के साथ दिवाली मनाएं. జమ్మూ కశ్మీర్ లోని ఆర్ఎస్ పురాలో జవాన్లతో దీపావళి జరుపుకున్నారు డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్. సైనికుల ధైర్య సాహసాలు కొనియాడారు. మొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో కూడా దీపావళి సంబరాలు జరిగాయి. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంపై హ్యాపీ దీపావళి అని శుభాకాంక్షలు తెలుపుతూ LED లైట్లు ఏర్పాటు చేశారు.